నేను మీ శివాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లా శివాని. ఇదైతే మాకు చాలా స్పెషల్ వ్లాగ్ అండి. ఈ రోజు మా క్యూట్ లిటిల్ బాయ్ హ్యాపీ బర్త్డే. సో ఈ బర్త్డే రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసామో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడైతే నేను గెట్ రెడీ విత్ మీ చేస్తుంటే మా చిన్నోడు కూడా నేను చేస్తానమ్మా అని నాతో కలిపి గెట్ రెడీ విత్ మీ చేశాడు. దిస్ ఇస్ ఫస్ట్ ఎవర్ గెట్ రెడీ విత్ మై క్యూట్ బాయ్. ఇంట్రెస్ట్ ఉంటే షార్ట్స్ లో అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. ఏదైనా వస్తువులు కొనేంత వరకు ఆత్రంగాని కొన్నాక వాడితే అయిపోతాయేమో అన్నంత జాగ్రత్తగా దాచుకుంటా నేను. ఎగ్జాంపుల్ కి బ్యాగ్ నండి, మన ఛానల్లో వీడియోస్ ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. 5 months బ్యాక్ మా ఫ్రెండ్స్ వెకేషన్ కోసం వచ్చారని అప్పుడు కొన్నాను ఈ బ్యాగ్. ఇంతవరకు దీని కవర్ కూడా ఓపెన్ చేయలేదు. కొనేటప్పుడే వాళ్ళు చెప్పారు ఈ బ్యాగ్ ని యూజ్ చేయకపోతే కలర్ చిన్నగా ఫేడ్ అవుట్ అయిపోతుందండి అని. అప్పటి నుంచి వాడదాం, యూజ్ చేద్దాం అనుకుంటూనే 5 months గడిచిపోయాయి. ఇంకా ఫైనల్ గా ఈ రోజు తీసాను. సో ఈ రోజు ఎలాగా బర్త్డే కూడా ఉంది కదా అని చెప్పేసి ఈ బ్యాగ్ గుర్తొచ్చి ఓపెన్ చేశాను. కొత్త బ్యాగ్ ని ఓపెన్ చేశాక దేవుడి దగ్గర పెట్టి వెంటనే మా ఆయన దగ్గర లూటీకి రెడీ అయిపోతాను. బ్యాగ్ తో పాటు ఎంతో కొంత డబ్బులు కూడా ముట్ట చెప్పాల్సిందే మనకి. సో ముగ్గురం రెడీ అయిపోయి యాజ్ యూజువల్ టెంపుల్ కి అయితే వచ్చేసాము. చాలా బ్లెస్డ్ గా అనిపించింది. ఎందుకంటే అర్చన చేయించుకుందామని టికెట్ తీసుకొని అర్చన చేయించుకుంటే అమ్మవారి పాదాల దగ్గర ఉండే దండ మా చిన్నోడికి వేశారు టెంపుల్ లో పురోహితులు. సో చాలా బాగుంటుంది కదా, టెంపుల్ లో నుంచి ఏదన్నా మనకి ఇచ్చారంటే చాలా బ్లెస్డ్ ఫీలింగ్ వస్తుంది. ఇంకా అక్కడ నుంచి అవుట్ సైడ్ ఫుడ్ లో మా చిన్నోడు ఫస్ట్ టైం బాగా నచ్చి అడిగిన ఐటమ్ ఈ A2B లో ఉండే రవ్వ కేసరి. సో అదే ఈ రోజు బ్రేక్ఫాస్ట్ గా పెట్టాను అనమాట. ఇంకెప్పటి నుంచో గేమ్స్ కమ్మా, కార్ గేమ్స్ కి వెళ్దాం అని అడుగుతూనే ఉన్నాడు. సింగపూర్ లో ఇలాంటి ప్లే స్టేషన్స్ కి వెళ్ళాలంటే చాలా ఖర్చు అవుతుందండి. సో అందుకే ఇలాంటివి ఏమన్నా అడిగినప్పుడు గుర్తు పెట్టుకొని అకేషన్ వైజ్ గా తీసుకెళ్తాము. ఈ రోజు అయితే సన్ సిటీ మాల్ కి అయితే వెళ్తున్నామండి. ఇది గమనించారా, క్రిష్ మూవీ తీసారు కదా, అది ఫౌంటైన్ ఆఫ్ వెల్త్ అన్నమాట. మాల్ చాలా బాగుంది. మొన్న చైనీస్ న్యూ ఇయర్ అయిపోయింది కాబట్టి డెకరేషన్స్ ఇంకా అలాగే ఉంచినట్టున్నారు. సో అక్కడ నుంచి ఈ సన్ సిటీ మాల్ లో ఉండే రూమ్ అనే ప్లే స్టేషన్ కి అయితే వచ్చామండి. కార్ థీమ్ తో కార్ గేమ్స్ అన్నమాట. చిన్న పిల్లలకి ఒక 1 hour అలా ఎంగేజ్ అవ్వడానికి బాగుంటుంది. ఇంకా ఇందులోనే బాల్ గేమ్స్, స్లైడ్స్ ఇలాంటివి కూడా ఉంటాయి. మేమైతే టికెట్ తీసుకున్నాము. ఆ పక్కనున్న పిల్లాడు పాపం ఎప్పుడెప్పుడు వాడి చేతికి ఈ ఎంట్రీ ట్యాగ్ వేస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎంత క్యూట్ గా చూస్తున్నాడో చూడండి. మేము 1 hour ముందెళ్తే వాళ్ళు 1.5 hour వెయిటింగ్ టైం చెప్పారు. ఎందుకంటే ఒక స్లాట్ లో కొంతమందిని మాత్రమే అలో చేస్తారు ఇక్కడ. సో అక్కడ నుంచి ఫైనల్ గా కార్ అయితే తీసుకున్నామండి. ఇక్కడ ఈవిడ ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఉన్నారు. అంటే మేము ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి ఎలా డ్రైవ్ చేయాలి, సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటి అని చెప్పి చెప్తున్నారు. కిడ్ చిన్న పిల్లలు అయితే ఒక అడల్ట్ కూడా వెళ్ళొచ్చు, లైక్ మదర్ ఆర్ ఫాదర్ ఎవరో ఒకళ్ళు తోడుగా ఈ కార్ ని డ్రైవ్ చేయొచ్చు. సో మా వారైతే ఫస్ట్ ట్రై చేస్తున్నారు. ఈ రూమ్ కార్ స్టేషన్ లో టికెట్ విషయానికి వస్తే 1 time ఎంట్రీకి ముగ్గురికి $150 వరకు చెప్పారు. 1 hour మాత్రమే వ్యాలిడిటీ అన్నమాట. అలా కాకుండా ఈ రోజు ఏదో ఆఫర్ ఉందట. సో 5 hours తీసుకున్నామంటే $215 కి వస్తుంది. సో మనం ఇంకొక 5 times కావాలంటే రావచ్చు, లేదు ఇంకో 2 times కావాలంటే కూడా రావచ్చు. ఎందుకంటే 5 hours ఉంటుంది కాబట్టి స్ప్లిట్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. సో ఈ ఆఫర్ బెటర్ అనిపించింది, తీసుకున్నాము. ఈ ఆఫర్ తీసుకోవడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే లాస్ట్ లో మన కిడ్ నేమ్ తోటి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇస్తారు. అది రియల్ ది కాదులేండి, ఊరికే ఏదో సరదాగా ఉంటుందని. సో ఈ స్టేషన్ లో అయితే ఒక చిన్న ఫుడ్ విలేజ్ లాగా, ఇంకా సిగ్నల్స్, సింగపూర్ లో ఉండే కొన్ని చిన్ని అట్రాక్షన్స్ లైక్ మర్లియన్ అలాంటివి అన్నమాట అక్కడక్కడ పెట్టారు. సో అక్కడ మనం ఫొటోస్ దిగడం అలాంటివి చేయొచ్చు. అలాగే ఈ కార్లకి పెట్రోల్ పంపింగ్, అలాగే గ్యాస్ ఇవన్నీ స్టేషన్ లాగా పెట్టారు. క్యూట్ గా అనిపించింది. సో ఫస్ట్ టైం కాబట్టి బాగానే జరిగింది. బట్ 2-3 times కి మించి వచ్చే ప్లేస్ అయితే కాదు. యాక్చువల్లీ 1 hour ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. బట్ ఆ టికెట్ ఆఫర్ ఉందని చెప్పి తీసుకున్నాం మేమైతే. ఫైనల్లీ ఎలాగైతేనేంటి మా వాడు ఒక 4 months నుంచి అడుగుతున్నట్టున్నాడు దీనికి వెళ్దామని. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఇక్కడ బర్త్డే చేసుకున్నారంట. అప్పుడు చూసాడు. నేను చెప్పాను ఎప్పుడంటే అప్పుడు వెళ్ళలేమమ్మా, బర్త్డే వచ్చాక బర్త్డేకి స్పెషల్ గా వెళ్దాము, టికెట్ కాస్ట్లీగా ఉంది, సో బర్త్డేకి వెళ్దాము అంటే పాపం చెప్పిన మాట విన్నాడు. సో అందుకని ఈ రోజు తీసుకొచ్చాము. వాడితో పాటు నేను కూడా బాగానే ఆడాను. మరి టికెట్ కొన్నాం కదండి, వేస్ట్ చేయడం ఎందుకు. నా ఒపీనియన్ ఏంటంటే మనందరిలో హిడెన్ కిడ్ ఇంకా ఉండే ఉంటారు. ఆ హిడెన్ కిడ్ ని ఎప్పుడు చంపకూడదు. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ప్రతిదానికి ముడుచుకుపోయే టైప్ నేను. బట్ ఈ మధ్య ఎందుకో ఇంకా చాలు అనే స్టేజ్ కి వచ్చేసాను. జీవితం అంతా వాళ్ళని వీళ్ళని ఇంప్రెస్ చేస్తూ సాక్రిఫైసెస్ చేస్తూ నాకైతే నిజంగానే విసుగొచ్చేసింది. అట్లీస్ట్ వి డిజర్వ్ ది స్మాల్ హ్యాపీనెస్ అనిపించి రియలైజ్ అయ్యి ఈ మధ్య ఇలాంటివి పార్టిసిపేట్ చేస్తున్నాను.
ఇంకా ఈ స్లైడ్స్ ఇవి కూడా వీడియో కోసమని మా వారిని ఒక హాఫ్ అన్ అవర్ బ్రతిమలాడి ప్లే చేపించాను జస్ట్ వీడియో క్లిప్స్ కోసం. ఐ హోప్ యూట్యూబర్స్ అందరికీ అర్థం అవుతుంది ఈ వీడియో స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి అని. బట్ జోక్స్ అపార్ట్ ఫన్ అయితే చాలా బాగుంది. మేము వెళ్ళినప్పుడు పెద్దగా క్రౌడ్ కూడా లేదు. బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ అంతా బాగుంది అని చెప్పి ఒక 2-3 షార్ట్స్ కూడా చేసేసాం ఇక్కడే. మా చిన్నోడికి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చినట్టు వాడి ఫోటో తీసి చక్కగా ఇలా క్యూట్ గా ఒకటి ఇచ్చారు. బాగుంది. సో బర్త్డే కి మా చిన్నోడు అడిగినట్టు ఇలా సింపుల్ గా అయితే బర్త్డే చేసేసాము. సో ఇంకా ప్లే టైం అయితే అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి వెళ్తూ ఉంటే ఇక్కడ వింత కనిపించిందండి. చూడండి ఈ స్కెలిటన్ ది జస్ట్ క్రోకోడైల్ తల ఒక్కటే ఉంటుంది. $25,000 అంట. అంటే అప్రాక్సిమేట్లీ మన ఇండియన్ కరెన్సీలో 15,50,000. ఇంకా అంతే. ఆ షాక్ నుంచి బయటకు రావడానికి 2 minutes పట్టింది. ఇంకా అక్కడ అస్సలు ఉండకూడదు అనిపించి పొరపాటును కూడా ఆ షాప్ దగ్గరలో లేకుండా ఒక 1 kilometer పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాము. అప్పటికే మార్నింగ్ ఎప్పుడో తిన్నాం కాబట్టి పిచ్చి పిచ్చిగా ఆకలేస్తే దగ్గరలో ఉండే ఒక పిజ్జా స్టాల్ లో వెజ్ పిజ్జా తీసుకున్నాము. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నాకు ఇష్టమైన స్వీట్ కార్న్ పిజ్జా తిన్నాను. ఇంకా అక్కడ నుంచి బస్ కోసం వెయిట్ చేసాము. ఆల్మోస్ట్ 15 minutes వెయిటింగ్ టైం చెప్పారు. సరే ఖాళీగా కూర్చోవడం ఎందుకులే అని చెప్పి ఫౌంటైన్ ఆఫ్ వెల్త్ ముందు ఇలా చిన్ని స్వింగ్స్ ఉంటాయండి. అక్కడ రిలాక్సేషన్ కి ఎక్సలెంట్ పాయింట్. ఎప్పుడైనా అటువైపుగా వెళ్తే ఖచ్చితంగా టైం స్పెండ్ చేయండి. ఐఎమ్ షూర్ మంచి ప్లేస్ ని సజెస్ట్ చేశారు అని ఖచ్చితంగా అనుకుంటారు. ఇంకా వెళ్తూ ఉంటే బిల్డింగ్ లో 3D షో లాగా ఏదో వేస్తూ ఉన్నారు, డిస్ప్లే చేస్తున్నారు. ఈ మధ్య నాకు ఎంఆర్టీ జర్నీస్ అస్సలు నచ్చడం లేదు. బస్ అయితే కనీసం బయట ప్రపంచం చూస్తూ వెళ్ళొచ్చు అని బస్సులనే ప్రిఫర్ చేస్తున్నాను. సో ఇదండి మా చిన్ని బేబీ బర్త్డే వ్లాగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.